హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే నేను అక్క వాళ్ళకి అటు నుంచి అటు అమ్మ వాళ్ళకి వెళ్ళిన వీడియో అనమాట. పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది, ఏమీ అనుకోవద్దు. బస్సులో ఉన్నాం మేము. ఇక అక్క వాళ్ళ సైడ్ మొత్తం పల్లెటూరు, చూడండి ఎంత చక్కగా ఉన్నాయి పొలాలు కదా. పల్లెటూరు అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇంటి ముందు చెట్లు పడేశారండి, అక్కడ పెద్ద డ్రైనేజీలు తీస్తున్నారు, అందుకని చెట్లన్నీ పడేశారు. ఇక పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి నేను అక్క మళ్ళీ అక్కని చూపించడానికి హాస్పిటల్కి అయితే వచ్చేసాము. వెంటనే అయిపోయింది, హాస్పిటల్లో మెడిసిన్ ఒకటి మార్చి ఇచ్చేసారనమాట. ఇంకా మేము వచ్చిన కాసేపటికి డాడీ లంచ్కి వచ్చారు. ఇంకా మా పిల్లలకి మా డాడీని చూసేసరికి ఎక్కలేని ఆనందం అనమాట. మా పిల్లలకనే కాదు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది డాడీని చూసేసరికి. ఇంకా అందరం హగ్ చేసుకొని కొద్దిసేపు సరదాగా అలా మాట్లాడుకున్నాము. ఇంకా పిల్లలు వాళ్ళ అన్నలతో సరదాగా ఆడుకుంటున్నారు. ఇంకా డాడీని హాయ్ చెప్పమంటే చెప్తున్నారనమాట. ఇంకా అంతేలే మీ డాడీని వాటేసుకుంటారా అని చెప్పి మా మమ్మీ ఫీల్ అవుతుందని చెప్పి మా మమ్మీని కూడా హగ్ చేసుకుంటున్నాను. ఇంకా అక్కడ సరదాగా నవ్వుకున్నాం కొంచెం సేపు. మాది చిన్న ఫ్యామిలీ అయినా చింతలేని ఫ్యామిలీ అనమాట. ఇంకా మా పిల్లలు వాళ్ళ అన్నతో సరదాగా, మా చింటుగాడు అంటే మా అక్క వాళ్ళ బాబండి, మా అందరిలో వాడు ఒక్కడే అనమాట మగపిల్లాడు. మాకు వాడంటే ప్రాణము. వాడు చాలా సిగ్గుపడుతున్నాడు అనమాట వీడియోలో కనిపించడానికి. యూట్యూబ్లో పెడుతుంది పిన్ని, వద్దు వద్దు అనేసి అంటున్నాడు. అలా అనమాట. ఇంకా మేము అన్నం తినలేదని చెప్పేసరికి మా డాడీ తినేవాడల్లా మాకు కూడా తినిపిస్తున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఎప్పుడు మా స్కూల్ డేస్లో మా చిన్నప్పుడు అలా తినిపించేదనమాట. మళ్ళీ చాలా ఇయర్స్కి తినిపిస్తున్నారు. ఇంకా పిల్లలకు కూడా తినిపించారనమాట. ఇంకా వాళ్ళకైనా మాకు పెట్టవా అని చెప్పి మా మమ్మీ కూడా వచ్చింది చిన్నపిల్లలాగా. ఇంకా మా అమ్మకి కూడా పెట్టారనమాట. మా పిల్లలేమో భయపడుతున్నారు, తాతే మూతి నిండా పూస్తాడు, మూతంతా మంట పుట్టిద్ది అని చెప్పి. ఇంకా మేము కూడా తినేసినాము. ఇంకా బాబు కూడా తినేసాడు. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు అయితే. ఇంకా డాడీ మేము వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు డాడీ. ఇంకా ఏం తేవాలి, పిల్లగాళ్ళు ఏం తింటారు, ఏం చేస్తావు అని ఊరికే ఫోన్లు చేస్తూ ఉంటారు షాప్ దగ్గర ఉండి. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.